హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి ట్యూస్డే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట. ట్యూస్డే ఈవినింగ్ అయితే సడన్గా మా హస్బెండ్ ఫోన్ చేసి నాటుకోడి అనేది తీసుకొస్తున్నాను, ఇంకేం ప్రిపేర్ చేయొద్దనేసి చెప్పారనమాట. ఇంకా ఆ టైంలో నా అనిపించింది, కానీ ఇంకేంటంటే ఇంట్లో అందరూ కూడా కొంచెం సిక్ అయి ఉన్నారండి, కొంచెము జలుబులు అవి ఉన్నాయన్నమాట. ఇంకా నాటుకోడి సూప్ తాగితే కొంచెము రిలీఫ్ ఇస్తుందని చెప్పేసి అయితే ఇంకా తీసుకొస్తానన్నారు. ఇంకా తీసుకొస్తా అన్నప్పుడు మనం కూడా ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా సరే అని చెప్పేసి అయితే తీసుకురామన్నాను. ఇంకా తర్వాత అయితే తీసుకొచ్చిన తర్వాత నేను వాటర్లోకి కొంచెం పసుపు అనేది వేసేసి క్లీన్ చేస్తానండి, అంటే వాష్ చేసేసుకుంటానమాట. ఇంకా తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగానే ఇంకా వెల్లుల్లిపాయలు, అల్లము అవన్నీ అంటే ఫోన్ చేసినప్పుడే ఇంకా వెల్లుల్లి అవి ఒలిచి పెట్టుకున్నాను. ఇంక ఇవైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఉప్పు, కారము, పసుపు ఉప్పు లేదు, పసుపు, కారము, ధనియాల పొడి అవన్నీ కూడా వేసేసుకొని కొత్తిమీర వేసి మసాలా అనేది కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నాటుకోడి అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటే చేసుకుంటారు కదా, నేనైతే ఇలాగ చేస్తానన్నమాట. ఇంకా తర్వాత పెట్టుకునే కోసం అయితే ఇంకా ఆనియను, గ్రీన్ చిల్లీ అవి కూడా కట్ చేసుకొని అయితే ఇంక ఇక్కడ కుక్కర్లో తిరువాత అనేది పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి కొంచెము పోపు అనేది తిరువాత పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత కొంచెం పసుపు అనేది వేసి ముందుగా వాష్ చేసుకున్నటువంటి ఇంకా ఈ పీసెస్ అయితే అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ అనేది ఆయిల్లో ఇలాగా కొంచెము వేయించుకుంటాను. కొంచెం టేస్ట్ అనేది వస్తుందండి. ఇంకా ఆ తర్వాత అయితే మనం ముందుగా మసాలా అనేది మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, ఇంకా ఆ మసాలాను కూడా ఇందులోకి అయితే వేసేసుకొని తగినన్ని వాటర్ అన్నీ కూడా ఇప్పుడే వేసేసుకొని సాల్ట్ అవన్నీ వేసేసుకొని అయితే కుక్కర్ అనేది పెట్టేసుకుంటాను. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే రాణించుకుంటాను అనమాట. మామూలుగా మనము బాయిలర్ చికెన్ అయితే మనం కుక్కర్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, అంటే డైరెక్ట్గానే బాయిల్ చేసుకోవచ్చు కదా, కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నాటుకోడి ఏంటంటే ఉడకదు కదా, అందుకోసం అని చెప్పేసి 4 to 5 విజిల్స్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా అప్పుడే మనకి కొంచెము బాగా ఉడుకుతుంది. ఇంకా సూప్ కోసం అని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువే, అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెము ఎక్కువే వేసాను. ఇంకా తర్వాత కుక్కర్ అయితే ఉడికిపోయిన తర్వాత అయితే ఇంకా మూత తీసేసి కొంచెం చికెన్ మసాలాను, కొత్తిమీర అనేది వేసి ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడికించేసానండి. చాలా టేస్టీగా వచ్చింది. హడావిడిగా చేసినా కూడా చాలా బాగా కుదిరిందనమాట. అదేంటో ఎప్పుడు కూడా మనం అన్నీ అరేంజ్ చేసుకొని ఇవాళ టేస్టీగా రావాలి చేయాలి అన్నప్పుడు మాత్రము ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏమీ అనుకోకుండా అప్పటికప్పుడు అన్నీ కూడా వేసేసుకొని చేసుకుంటే కన్నా చాలా టేస్టీగా వస్తుంది కదా. ఇంక ఈరోజు అయితే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 8:40 అలా అవుతుందన్నమాట. ఇంకా రైసే చేసేసాను. ఇంకా దాంట్లోకి పూరి అలా ఏమి చేయలేదంటే కొంచెం ఇంకా హెల్త్ అనేది సిక్ అయిపోయినాం కదా అని చెప్పేసి ఇంకా ఓన్లీ రైస్ అయితే పెట్టేసుకొని తినేసినాము. ఇంకా అప్పుడే మా హస్బెండ్ కూడా కొంచెం అయితే సూపు ఇంకా బౌల్లోకి వేసేసుకొని తాగేస్తారనమాట. ఇంక ఇక్కడైతే మేము కూడా ముగ్గురం కూర్చొని భోంచేస్తున్నాం నైట్ డిన్నర్ అయితే. కర్రీ అనేది నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఇవాళ. మేము ఇంకా మామూలుగా ఇప్పుడు చికెన్ అవి తీసుకొచ్చుకోక చాలా రోజులు అయిపోయింది. మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళినప్పటి నుండి ఎందుకు కొంచెము అంటే తనని మిస్ అవుతున్నామా అనిపించింది. తనకు కూడా ఇష్టం అండి నాన్ వెజ్ అంటే, కాకపోతే వాళ్ళకి లోపల అలో లేదు, తీసుకెళ్ళకూడదు కూడా లంచ్ టైంలో అలాగా. ఇంకెక్కడైతే మేము భోంచేస్తున్నాము. మీలో ఎవరైనా కనుక నా ఛానల్ని మరోసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.